ఒక మెట్టు నిన్ను పైకి తీసుకెళ్ళదు. ఎంత బలంగా దానిపై నిలబడ్డా, ఎంతసేపు దానినే పట్టుకొని ఉన్నా నువ్వు అక్కడే ఉంటావు. పైకి వెళ్ళాలంటే ఆ మెట్టును వదలాలి. జీవితంలో కూడా అంతే. చాలామంది ఎదగాలని కోరుకుంటారు, కానీ తాము ఉన్న చోటును మాత్రం వదలాలనుకోరు. పాత ఆలోచనలు, పాత అలవాట్లు, పాత భయాలు, పాత గుర్తింపులు, వాటిని గట్టిగా పట్టుకొని నేను ఎందుకు ఎదగడం లేదు అని అడుగుతారు. మెట్లు ఇంకో నిజం కూడా చెప్తాయి. ప్రతి మెట్టు ఒకే ఎత్తులో ఉంటుంది. అది ఒక్కసారిగా నిన్ను పైకి ఎగరేయదు. చిన్న మార్పులు, చిన్న ప్రయత్నాలు, చిన్న క్రమశిక్షణ, ఇవే చివరికి పెద్ద ఎత్తుకు తీసుకెళ్తాయి. మెట్లు ఎక్కేటప్పుడు నువ్వు కింద ఉన్న మెట్టును అవమానించవు. ఎందుకంటే ఈరోజు నువ్వు నిలబడిన ఎత్తు నిన్న నువ్వు నిలబడ్డ మెట్టుపైనే నిర్మించబడింది. అందుకే నీ గతాన్ని ద్వేషించకు. అది లేకపోతే ఈరోజు నువ్వు ఇక్కడ ఉండేవాడివి కాదు. చివరిగా మెట్లు నీకు ఒక గొప్ప నిజం నేర్పుతాయి. పైకి వెళ్ళడానికి కొత్త మెట్టుపై కాలు పెట్టడమే మాత్రమే సరిపోదు. పాత మెట్టుపై ఉన్న కాలు కూడా పైకి తీయాలి. జీవితంలో ఎదగడం అంటే కొత్త అవకాశాలను పట్టుకోవడం మాత్రమే కాదు, నిన్ను వెనక్కి లాగుతున్న వాటిని వదిలేయడం కూడా. ఎందుకంటే ఎత్తు అనేది నువ్వు ఎన్ని మెట్లు ఎక్కావో కాదు, ఎన్ని మెట్లు వదులుకుంటూ ముందుకు వచ్చావో దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వదిలేయడం నేర్చుకుంటే చాలా మంచి జరుగుతుంది. అలాగే జీవితంలో ఎదగడం అంటే ఒక పెద్ద దూకుడు కాదు, ప్రతిసారి ఒక చిన్న అడుగును ధైర్యంగా వేయడం. ఎందుకంటే మన విజయానికి విలువనిచ్చేది ఆ చివరి మెట్టు కాదు, ఆ చివరి మెట్టు దాకా నడిచిన ప్రతి మెట్టు.